సుప్రీంకోర్టు తాజాగా కుక్కల కేసుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మీ అందరికీ దీని పూర్వపరాలు తెలుసు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కుక్కల బెడద ఎక్కువైపోవడంతో ఒక బాలుడు కూడా ప్రాణాలు కోల్పోవడంతో సుమోటోగా కేసును స్వీకరించి వీటిని కంట్రోల్ చేయాలి, ఈ కుక్కల్ని ఇమీడియట్గా షెల్టర్లకు పంపించండి, వాటిని స్టెరిలైజ్ చేయండి అని చెప్పారు. వెంటనే కొంతమంది కుక్కల ప్రేమికులు, జంతు ప్రేమికులు అన్నారు. ఎందుకంటే ఒకవైపు చికెన్ తినేసుకుంటూ మటన్ తినేసుకుంటూ కుక్కల్ని ప్రేమిస్తామంటే కుదరదు, అది జంతు ప్రేమ అవ్వదు, కుక్క ప్రేమ అవుతుంది. కనుక ఈ కుక్కల అతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్లు ఎక్కారు, నానార్థాలు తీశారు, విపరీత అర్థాలు తీశారు, రకరకాల పోలికలు చేశారు. ఇక చిన్నపిల్లల ప్రాణాల కంటే కూడా కుక్కల గురించి విపరీతంగా ఏడ్చేటటువంటి సదా లాంటి ఆర్టిస్టులను కూడా మనం చూసాం. మరి ఎన్ని వీధి కుక్కలను వాళ్ళు సాగుతూ ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు సంపాదించేటటువంటి సొమ్ములు ఈ గ్రామ సింహాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత పోషణార్థం ఇస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడంలో సక్సెస్ అయ్యారు, వైరల్ అవ్వడంలో డబుల్ సక్సెస్ అయ్యారు. కానీ కోర్టు ఏమి చెబుతోంది అంటే, సుప్రీంకోర్టు దీనివలన పౌరులకు కష్టంగా ఉంది, విపరీతంగా వీటి సంఖ్య పెరిగిపోవటం, లోపం ఏదన్నా కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎప్పటికప్పుడు ఆయా అధికారులది. కానీ వాళ్ళు నిర్లక్ష్యం వ్యవహరించారు, సంఖ్య పెరిగిపోయింది, పౌరులకు ఏమో ఇబ్బంది అవుతుంది, ముట్టుకుంటేమో వీళ్ళు హక్కులను బయటకు వచ్చేస్తారు చికెన్ ముక్కలు తినుకుంటా. సో మొత్తానికి ఇవాళ కోర్టు ఏం చెప్పిందంటే, కీలక ఆదేశాలు: వీధులు లేదా బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం అందించడం చట్టవిరుద్ధం, నిర్దేశిత ప్రాంతాల్లోనే ఆహారం అందించాలి, అధికారులు ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఆ ప్రాంతాల్లో మాత్రమే ఆహారం అందించాలి, తదనుగుణ సూచనల్ని నోటీసు బోర్డుల ద్వారా ఏర్పాటు చేయాలి ప్రజలకు అర్థమయ్యేలాగా. ఎట్టి పరిస్థితుల్లో వీధుల్లో కుక్కలకు ఆహారం ఇవ్వకూడదు. ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. నియంత్రణ లేకుండా ఆహారం ఇవ్వడం వల్ల అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కనుక పలు నివేదికలను పరిగణలోకి తీసుకుని విషయాన్ని చెప్పడం జరిగింది అన్నట్లుగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాము అన్నట్లుగా చెప్పింది కోర్టు. సామాన్య పౌరులు వీధుల్లో నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇటువంటి పద్ధతికి స్వస్తి పలకాలి అని చెప్తూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా ఆలోచించాలి. అటు ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు, కుక్కల అతి ప్రేమికులు అందరూ కూడా సమన్వయంతో, ముందుగా చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి, ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఈ తరుణంలో ర్యాబిస్ అది విపరీతంగా పెరిగిపోతోంది. ఎప్పుడూ లేని విధంగా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన భారత్ ఇప్పుడు ఈ విషయంలో ర్యాంకులు సాధిస్తూ ఉంది. కనుక ఈ భయంకరమైన వ్యాధి అది. మనం ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలి, కానీ మన ప్రాణాలు పోయేంత కాదు. స్వీయ రక్షణ అనేది చాలా ముఖ్యం. అలాగే వాటి సంరక్షణ కూడా మన బాధ్యతే. కానీ వాటి మూతులను నాకేస్తేనే జంతు ప్రేమ అంటే మాత్రం ఒప్పుకునేది లేదు ఇక్కడ. వాటి లాలాజలాన్ని ఒళ్ళంతా పూసేసుకుంటేనే నేను కుక్కల ప్రేమికుడిని అంటే అలాంటి వైనము ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఏ జంతువైనా జంతువే, దానికి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, వ్యాధి నిరోధక శక్తి వేరు, మనకున్న వ్యాధి నిరోధక శక్తి వేరు. సేమ్ ఒకేలాగా మనం జీవించడానికి వీలు లేదు. ఒకే బెడ్ మీద సరే ఎవరి ఇష్టం వాళ్ళది, రకరకాల బ్రీడ్లు. సరే ఈ బ్రీడ్లు పెంచుకునే వాళ్ళు ఎన్ని వీధి కుక్కల్ని సాగుతున్నారు. కనుక సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, అర్థవంతంగా ఉన్నాయి. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.